హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్రిడిక్షన్స్ చూద్దాం. అంటే ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉంది రాబోయే వారానికి. అంటే 28th ఏప్రిల్ నుంచి 30th, అట్లీస్ట్ 30th అనేది ఎక్స్పైరీ ఉంది. అంటే నెక్స్ట్ థర్స్డే హాలిడే కాబట్టి, May 1st హాలిడే కాబట్టి 30th నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఎట్లాగూ మే సిరీస్లో ఉన్నాం మనము. నిఫ్టీ 30th ఎక్స్పైరీ ఉంది కాబట్టి 30th ఎక్స్పైరీ వరకు ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉందనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనము డైలీ క్యాండిల్స్ చూస్తే, మీరు డైలీ క్యాండిల్స్ చూస్తే ఇక్కడ మీకు అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ మంత్ నుంచి మీకు వ్యూ ఉంది. ఇక్కడ మనం ఇంకా సెప్టెంబర్ మంత్, అక్టోబర్ మంత్ తీసుకుంటే క్యాండిల్స్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ లాస్ట్ 2 days నుంచి మనం ఇక్కడ ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు, హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయినప్పుడు మనము మన ఛానల్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అవటం అనేది, క్యాండిల్ అనేది, అది ట్రెండ్ రివర్సల్ అయినా కావచ్చు, లేదంటే ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక అది స్ట్రాంగ్గా అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అప్పటికి కూడా మనం ఏమనుకున్నామంటే 24,800, 25,000 వరకు ఒక్కసారి టెస్ట్ చేసే అవకాశం ఉందనుకున్నాము. బట్ లాస్ట్ 2 days ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత, హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఈ 2 day క్యాండిల్స్ అంటే లాస్ట్ 2 daysలో థర్స్డే, ఫ్రైడే వచ్చేసేసి 2 రెడ్ క్యాండిల్, అది కూడాను ఈ రెడ్ క్యాండిల్ అయితే ఆల్మోస్ట్ 4 days, 1, 2, 3, 4 daysను కవర్ చేస్తూ ఉంది. అప్రాక్సిమేట్గా 4 daysను కవర్ చేస్తూ ఉంది. అట్లానే ఇంతకుముందు సపోర్ట్ ఏదైతే ఉందో 23,800 అనేది మనం ఇంతకుముందు రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, ఇప్పుడు అది 23,800 వరకు, 850 వరకు ఒకసారి టెస్ట్ చేసింది. ఫ్రైడే సెషన్లో 23,860, 870 వరకు ఒకసారి టెస్ట్ చేసింది. సో అయితే వీక్లీ క్యాండిల్ చూద్దాం. ఇది మనకి డైలీ క్యాండిల్లో ఈ విధంగా కనపడుతుంది. హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. అదే వీక్లీ క్యాండిల్లో చూస్తే, మనము వీక్లీ క్యాండిల్స్ కనుక ఆన్ చేస్తే, సో ఇక్కడ చూడండి, 1 లాంగ్ పాజిటివ్ క్యాండిల్, అంటే లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వారం లాంగ్ గ్రీన్ క్యాండిల్, అంతకుముందు లాంగ్ రెడ్ క్యాండిల్. ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉంది, 22,800 ఉంది. సో అక్కడి నుంచి గ్యాప్ ఉంది చూసారా, 23,200. సో ఈ వీక్కి 23,200, 22,900. సో ఈ గ్యాప్ ఉంది చూసారా, వీక్లీ క్యాండిల్స్లో ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఇక్కడ కూడా చూడండి మీరు, మనం ఇంతకుముందు హ్యాంగింగ్ మ్యాన్ అనుకున్నాం కదా, ఇది మనకి బేసిక్గా ఈ క్యాండిల్ని చూడాలి అంటే ఇది షూటింగ్ స్టార్ కానీ హ్యాంగింగ్ మ్యాన్ కానీ, సో ఈ రెండుకి కొద్దిగా ఇంపార్టెన్స్ ఉంది. సో మీరు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కనుక మీరు స్టడీ చేస్తే, షూటింగ్ స్టార్కి, హ్యాంగింగ్ మ్యాన్కి అంటే ట్రెండ్ రివర్సల్ అయ్యేటప్పుడు కానీ, ట్రెండ్ కంటిన్యూషన్లో కానీ ఈ క్యాండిల్స్ ఫామ్ చేసినప్పుడు, బేసిక్గా ఈ క్యాండిల్స్ మనం ఎట్లా విధంగా అర్థం చేసుకోవాలంటే, ఇది వీక్లీ క్యాండిల్, మరలా గుర్తుపెట్టుకోండి, ఇది వీక్లీ క్యాండిల్. మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ క్యాండిల్ చూసారా, లో వచ్చేసేసి 23,434, హై వచ్చేసేసి 23,880, అంటే ఆల్మోస్ట్ 440 పాయింట్స్ హైకి లోకి డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ ఏం జరిగింది, మనం ఏం అర్థం చేసుకోవాలంటే, వీక్లో 23,880కి వచ్చినప్పుడు స్ట్రాంగ్గా డౌన్ సైడ్ మూవ్ చేశారు. అంటే సెల్లర్స్ డామినేషన్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది. ఆ సెల్లర్స్ డామినేషన్ అనేది మనకి ఇక్కడ లాస్ట్ 2 weeks కూడాను కంటిన్యూ అయింది. 22,757 ఈ స్పెసిఫిక్ క్యాండిల్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ట్రంప్ క్యాండిల్. సో ఈ స్పెసిఫిక్ వీక్లీ క్యాండిల్ ఏర్పడింది ట్రంప్ క్యాండిల్. ఈ ట్రంప్ క్యాండిల్ మనం ఇగ్నోర్ చేస్తే, అట్లీస్ట్ ఆ నెక్స్ట్ వీక్ ఈ క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ మనకి ఈ సెల్లర్స్ ఎవరైతే ఇక్కడ యాక్టివ్గా ఉన్నారో, ఇప్పుడు ఈ క్యాండిల్లో టాప్ 23,880 నుంచి డౌన్ సైడ్ మూవ్ చేసుకుంటూ వచ్చిన సెల్లర్స్ ఆ నెక్స్ట్ వీక్ కూడాను డౌన్ సైడే మూవ్ చేశారు. అఫ్కోర్స్ ఇక్కడ వాళ్ళకి అవకాశం ఎక్కువ దొరికింది. ట్రంప్ కామెంట్స్ తర్వాత వాళ్ళకి ఎక్కువ అవకాశం దొరికింది, అది కంటిన్యూ చేయగలిగారు. ఆ తర్వాత ఎక్కడైతే మనకి ఈజ్ అవుట్ అయిందో, ఆ ఈజ్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ 2 క్యాండిల్స్ కూడాను బుల్స్ కంట్రోల్ తీసుకున్నారు. సో ఈ వీక్ వచ్చేసేసి, అంటే గత వారం ముగిసిన వారంలో చూస్తే, మరలా ఒకసారి 24,360, 370 లెవెల్స్కి వచ్చిన తర్వాత మరలా సెల్లర్స్ అనేవాళ్ళు కొద్దిగా డామినేట్ చేశారని చెప్పుకోవచ్చు.
24,039 దగ్గర క్లోజ్ అయింది కదా, అంటే సుమారుగా 300 పాయింట్స్ డౌన్ సైడ్. నెక్స్ట్ వీక్ కనుక ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ హై వచ్చేసేసి 23,880, అంటే 23,900. ఇక్కడ కూడా ఇంతకుముందు వారాల్లో కూడా 3rd ఫిబ్రవరిలో కూడా వీక్లీ క్యాండిల్లో హై వచ్చేసేసి 23,800. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 23,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంది. 23,800 కనుక బ్రేక్ చేస్తే మరలా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి కిందకి రావచ్చు. ఎక్కడ 22,950 నుంచి 23,150, 200 వరకు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్యాప్ ఏదైతే ఉందో మనం ఒకసారి ఈ గ్యాప్ని ఏ విధంగా మనం ఇక్కడ బాక్స్ ఒకటి, రెక్టాంగిల్ బాక్స్ ఒకటి ఈ గ్యాప్కి ఫామ్ చేద్దాము. సో మీరు ఈ గ్యాప్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇది గ్యాప్. సో హై సైడ్ గ్యాప్ హై వచ్చేసేసి 23,200, లో వచ్చేసేసి 22,900. సో ఈ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం మాత్రము మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏది 22,880 బిలో సైడ్ మూవ్ అయితే అది కూడా ఒక లైన్, ఒక లెవెల్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. 23,800. సో ఈ లెవెల్. ఓకే, సో నెక్స్ట్ వీక్ చెప్తున్నాను నేను. సో మండే కాదు ఇది, నెక్స్ట్ వీక్ 30th వరకు కూడాను ఈ వ్యాలిడ్ అవుతాయి. ఏది లోయర్ సైడ్. అదే హయ్యర్ సైడ్ చూస్తే మనకి ఏదైతే టాప్ ఉందో ఈ వీక్ హై ఏదైతే ఉందో 24,370, 360 ఆ లెవెల్ క్రాస్ చేసి పైకి వెళ్ళగలిగితే మరలా ఒకసారి 24,800. సో ఇంతకుముందు ఏదైతే హై ఫామ్ చేసి అక్కడి నుంచి డ్రాప్ అవుతూ వచ్చిందో ఆ లెవెల్ వరకు 24,800 వరకు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే 24,350 ఆ లెవెల్ క్రాస్ చేయగలిగితే మనకి 24,800 వరకు నెక్స్ట్ వీక్ ట్రావెల్ చేసే అవకాశం ఉంది. అయితే ఓవరాల్గా మన మార్కెట్కి సంబంధించి మాత్రము పాజిటివ్ ఇండికేషన్సే ఉన్నాయి. ట్రంప్ కామెంట్స్ కానివ్వండి, లేదంటే గ్లోబల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, ఏది చూసుకున్నా సరే మన మార్కెట్స్కి పాజిటివ్గానే ఉంది. మన లోకల్ ఫ్యాక్టర్స్ కూడాను మన మార్కెట్కి పాజిటివ్గానే ఉన్నాయి. ఓకే, సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే మన మార్కెట్స్ 23,900 లేదంటే 23,800 లెవెల్స్లో మరలా ఒకసారి సపోర్ట్ తీసుకొని, ఎందుకంటే ఈ క్యాండిల్ చూస్తే మీరు సెల్లర్స్ అనేది కొద్దిగా డామినేషన్ కనబడింది వీక్లీ క్యాండిల్లో. అట్లానే మనం డైలీ క్యాండిల్ చూసినా కూడా లాస్ట్ టూ డేస్లో సెల్లర్ డామినేషన్ ఒక చూసారా. మనం ఇక్కడ ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో 24,360 అది 3 days హై ఫామ్, అంటే 3 daysలో కూడా అదే హై ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ రేంజ్ని బ్రేక్అవుట్ చేస్తే 23,800 కానీ డౌన్ సైడు, 24,360 హయ్యర్ సైడ్, ఈ రేంజ్ ఏది బ్రేక్ చేసినా సరే నెక్స్ట్ అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. 24,800 ఏమో అప్ సైడు, అప్రాక్సిమేట్గా 25,000. అదే ఇది లోయర్ సైడ్ 23,800 కనుక బ్రేక్ చేసి కిందకు వస్తే 23,200 నుంచి 22,900 ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది డౌన్ సైడ్ క్లోజ్ అయితేనేమో ఈ గ్యాప్ ఫిల్ అవుతుందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఇది బ్రేక్ అయ్యి అప్ సైడ్ వస్తేనేమో 24,800 వరకు వెళ్తుందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇది నిఫ్టీకి సంబంధించి మనం లెవెల్స్ చూడాలి అంటే. అదే బ్యాంక్ నిఫ్టీ ఒకసారి గమనిద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా డిఫరెంట్గా ఉందా అని చెప్పేసి బ్యాంక్ నిఫ్టీ మనకి ఓవరాల్గా చూస్తే పాజిటివ్గా ఉంది. సో మనకి మీరు ఇక్కడి నుంచి కంటిన్యూస్గా 47,760 లెవెల్స్ నుంచి కంటిన్యూస్గా పాజిటివ్గా మూవ్ అవుతూ సుమారుగా 56,000, అంటే 47,700 నుంచి 56,000 అంటే 8,000 పాయింట్లు. ఇది మనకి 11th మార్చి నుంచి. అదే రీసెంట్ లో నుంచి మన ట్రంప్ కామెంట్స్ చేసిన తర్వాత, ట్రంప్ టారిఫ్ ఇంపోజ్ చేసిన తర్వాత 49,000 లెవెల్స్ నుంచి 57,000, అప్పటికి కూడాను 8,000 పాయింట్స్. ఓకే, 8,000 పాయింట్స్ అంటే చూడండి సుమారుగా 16% అప్ సైడ్ మూవ్ అయ్యి అక్కడి నుంచి రీట్రేస్ అవుతూ ఉంది. మనం ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడుకున్నాము 54,400 నుంచి 54,600 ఏదైతే మనకి ఇంతకుముందు హై ఉందో, ఆల్ టైమ్ హై ఉంది కదా 54,420, 440 అనేది, అక్కడి నుంచి 200 పాయింట్స్ గ్యాప్ ఉంది ఇక్కడ. ఈ గ్యాప్ని ఫిల్ చేసింది. సో ప్రస్తుతం అయితే బ్యాంక్ నిఫ్టీ ఈ గ్యాప్ని ఫిల్ చేసి టైట్గా, అంటే అప్ సైడా డౌన్ సైడా అది డిసైడ్ అవుతుంది. మనకి నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ని బట్టి మనకు అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది డిసైడ్ అవుతుంది. బట్ మనం ఒకసారి వీక్లీ క్యాండిల్స్ చూస్తే మనకి ఏదైనా అర్థమవుతుందేమో చూద్దాం.
వీక్లీ క్యాండిల్స్ చూస్తే యా, సో ఇక్కడ చూసారా మీకు మరలా సెల్లర్స్ డామినేషన్. మీరు ఈ క్యాండిల్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. మీకు టాప్ సైడ్ మూవ్ అయిన తర్వాత 56,160 లెవెల్స్కి మూవ్ అయిన తర్వాత 54,800 దగ్గర క్లోజ్ 660 దగ్గర క్లోజ్ చేయగలిగారంటే సుమారుగా చూడండి మీకు 1,600 పాయింట్లు 1,500 పాయింట్లు అప్రాక్సిమేట్గా 1,500 పాయింట్లు లోయర్ సైడ్ మూవ్ చేయగలిగారు సెల్లర్స్. అయితే మనకి ఇక్కడ ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లో ఎఫ్ఐఐస్ పాజిటివ్గా షిఫ్ట్ అయ్యారు. వాళ్ళ స్టాండ్ వచ్చేసేసి ఇంతకుముందల్లా క్యాష్ మార్కెట్లో సెల్ సైడ్ ఉన్న వాళ్ళల్లా ఇప్పుడు క్యాష్ మార్కెట్లో బై సైడ్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఏప్రిల్ 15th 16th తర్వాత వాళ్ళు మోర్ దాన్ 20,000 crores వాళ్ళు పంప్ చేశారు. ఒకనొక రోజు అయితే 6,000 crores వరకు వాళ్ళు మార్కెట్లోకి పంప్ చేశారు. సో ఇది పాజిటివ్ ట్రెండ్. మన మార్కెట్స్ నెగిటివ్గా మూవ్ అవుతున్నా కూడాను లాస్ట్ 4 days నుంచి కన్సాలిడేట్ అవుతూ నెగిటివ్గా మూవ్ అవుతున్నప్పుడు కూడాను ఎఫ్ఐఎస్ మాత్రము బై చేస్తూనే ఉన్నారు. సో దీన్ని బట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి. అంటే డౌన్ సైడు రిస్క్ అనేది కొద్దిగా తక్కువే ఉంది. ఎఫ్ఐఎస్ ఆల్రెడీ సీన్లో ఉన్నారు కాబట్టి. ఓకే, సో మనకు ఓవరాల్గా ఇప్పుడు గమనించాలి అంటే హై సైడ్ మనకు అర్థమవుతానే ఉంది. 56,160 అనేది ఇక్కడ లెవెల్లో డ్రా చేసుకుందాము. వీక్లీ క్యాండిల్ ప్రకారం చూద్దాం మనం. ఓకే, వీక్లీ క్యాండిల్లో 56,100, సో అది మనకి హై సైడ్ ప్రస్తుతం ఒక లెవెల్ అనుకుంటే మనము స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, మనం డైలీ క్యాండిల్లో కూడా చూద్దాము ఎక్కడ రెసిస్టెన్స్ కనపడుతుంది అనేది. లోయర్ సైడ్ వచ్చేసేసి ఇంత లాంగ్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత మనం లోయర్ సైడు లెవెల్స్ చూడాలి అంటే వీక్లీ క్యాండిల్స్లో చూద్దాం మనం. సో ఎక్కువ వీక్స్ మనకి క్రాస్ అవుతుంది అప్రాక్సిమేట్గా 53,500, ఆల్రెడీ 1,000 పాయింట్స్ బిలో ఉంది. 53,500 ఆ లెవెల్ అనేది మనకి ఓవరాల్గా వీక్లీకి 53,500 నుంచి 56,000 మధ్యలో కదలాడే అవకాశం మాత్రము వీక్ ఉంది. అయితే ఇది మనము వీక్లీ ఎక్స్పైరీస్ లేవు కదా, బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ ఎక్స్పైరీస్ లేవు, మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి. ఓకే, మనం మంత్ మొత్తానికి చూడాలి అంటే అప్రాక్సిమేట్గా మనం 50,000 నుంచి మనం 50,000 ఇదంతా కన్సాలిడేట్ ఇక్కడ ఎక్కువ కన్సాలిడేట్ అయింది కదా, అది చూసుకోవాలి మనం. అంతకుముందు గత వారాల్లో కన్సాలిడేట్ అయింది సుమారుగా 50,000 నుంచి ఇక్కడ. సో ఈ లెవెల్లో ఎక్కువ కన్సాలిడేట్ అయింది. అంటే 50,000 కంటే కిందకి రాకపోవచ్చు. ప్రస్తుతం అయితే మార్కెట్ 50,000 కంటే కిందకి రాకపోవచ్చు మే మంత్కు సంబంధించి. ఓకే, అదే హై సైడ్ మనకి 56,000, 50,000 నుంచి 56,000. ఎందుకంటే మనం ఇంత రేంజ్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే మీరు క్యాండిల్స్ చూడండి. ఈ మధ్య ఫామ్ అయిన క్యాండిల్స్ 1 వీక్లోనే ఇక్కడ చూడండి 52,300 దగ్గర స్టార్ట్ అయ్యి 54,300, అంటే 2,000 పాయింట్లు మూవ్ అయింది. సో 2,000 పాయింట్లు ఒక వీక్లో మూవ్ అయితే మనకి ఎన్ని వారాలు ఉన్నాయి? మే సిరీస్లో 5 వీక్స్ ఉన్నాయి. ఇప్పుడు 30th ఒక వీక్ అయిపోతే ఆ తర్వాత ఇంకా 4 వీక్స్ ఉన్నాయి. మే 28th అనుకుంటాను. సో ఇంకా 4 వీక్స్ ఉన్నాయి. మరి 5 వీక్స్కి 5 2s అంటే అంత 5 వీక్స్కి ప్రతి వారం 2,000 మూవ్ అవుతుందని కాదు, 1,000 పైకి మోవచ్చు, 1,000 తక్కువ మోవచ్చు ఒక వారం. ఓకే, సో ఓవరాల్గా మనం 6,000 పాయింట్స్ అనేది రేంజ్ తీసుకుంటున్నాము. సో దీన్ని బట్టి ఇదైతే ప్రస్తుతం వీక్లీ రేంజ్ 53,500 నుంచి 56,000 వరకు మూవ్ అయ్యే అవకాశం ఉంది. అయితే మనం ఇందులో ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీలో మంత్లీ ఆప్షన్స్ కాబట్టి డౌన్ సైడు 53,500 సైడు వచ్చితే మార్కెట్ కనుక ఇక్కడ ఆల్రెడీ సెల్లర్స్ డామినేషన్లో ఉన్నారు కాబట్టి 53,500 మీరు వెయిట్ చేయొచ్చు. 53,500, 53,900 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు 50,000 పుట్ అనేది సెల్ చేసుకుంటూ ఉండొచ్చు. 50,000 పుట్ని సెల్ చేసుకుంటూ కంటిన్యూస్గా అయితే ట్రెంచెస్లో మీరు ఒకేసారి మీరు సపోజ్గా 10 లాట్స్ మీరు చేయగలరు అనుకుంటే, మీ క్యాపిటల్ 10 లాట్స్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటే 2 లాట్స్తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీక్లో 2 లాట్స్ చేయండి. అంటే ఎప్పుడైతే మీకు డౌన్ సైడ్ ప్రతిరోజు మీకు అప్ సైడ్ మూవ్ అవుతుంది కదా. మీరు డైలీ క్యాండిల్ని చూసినా కూడాను, మనం డైలీ క్యాండిల్ ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ అయినా కూడాను మరలా 3 క్యాండిల్స్ రెడ్ వచ్చేసినాయి. ఓకే, 1 2 3 4 5 6 క్యాండిల్స్ తర్వాత మళ్ళీ 3 క్యాండిల్స్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి. సో ఈ 6 క్యాండిల్స్ దగ్గర మీరు వదిలేయాలి.
6 క్యాండిల్స్ అప్పుడు మీరు ఏది సెల్ చేయకుండా ఉండటమే బెటర్. ఎప్పుడైతే మీకు ఆపర్చునిటీ వస్తుందో, ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు పుట్ సైడ్ స్లోగా గ్రాడ్యువల్గా సెల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో అప్ సైడ్ 56,000, డౌన్ సైడ్ 53,500. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్రెడిక్షన్. ఇది మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.